ఈ 40 దినాల్లో ప్రభునందు ప్రియమైన సంగమా, క్రీస్తును ధరించుకున్న నీ జీవితంలో ప్రభంటున్న మాట ఏంటంటే క్రీస్తును నడుచుకుని, ఒకవేళ అలా లేదేమో, ఒకవేళ ప్రభునందు ప్రియమైన సంగమా ఉపవాస దినాల్లో అలా కలిగి చేసి ప్రభుని బట్టి మనం ఏమనుకుందామంటే ఆయన వారసులుగా ఉండును గాక. ఆమేన్. క్రీస్తు వారసులు ఉండే వారికి ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూసినట్టే అపోస్తలుడైన పౌలు చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. పౌలు గారు చక్కగా మాట్లాడుతున్నాడు. మమ్మును మళ్ళా వచనం చదువుకుందాం. మమ్మును మేమే మీ ఎదురు తిరిగి మనకంట మెచ్చుకోం. అంటే మనకి ఏంటంటే కంప్లిమెంట్ చేసుకోకూడదు, అభినందించుకోకూడదు. అంటే చెప్తున్నాను, 2 మందిరానికి వెళ్ళారు. ఎవరెవరాలు? పరిసయ్యుడు, సుంకరి. ఏం చేశారంట? సుంకరి ప్రార్థన ఎలాగొనేది? దూరం నుండి రొమ్ము కొట్టుకుంటున్నాడు. పరిసయ్యుడి ప్రార్థన ఎలాగొనేది? తనకు దాన్ని హెచ్చించుకుంటున్నాడు, తనకు దాన్ని అభినందించుకుంటున్నాడు. తనకు దానికి ఇన్సైడ్ ఏం చేస్తున్నాడంటే నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు, నేను దేవుడికి తెలుసు, ఈ మనుషులకి ఏం తెలుసు, మంచి గొప్పగా ఉన్నాను, మంచి ప్రార్థన చేస్తున్నా, వారాలు 2 సార్లు ప్రార్థన చేస్తున్నా, దేవుని దర్శనం భాగిస్తున్నా, అన్నీ చేస్తున్నాని ఇలాంటి వాడిని కాదు, పక్కన ఉన్నవాడు ఇలాంటి వాడిని కాదని తనకు అంటే హెచ్చించుకుంటున్నాడు. హల్లెలూయా. తనకు తను అభినందించుకుంటున్నాడు. హల్లెలూయా. ఏది చేస్తున్నంటే నువ్వు ఎవరు చేస్తున్నావు? ప్రభువు చేస్తున్నావు. ఏది ఇచ్చినా దేవునికి ఇస్తున్నా, నాకు ఇవ్వటల్లా. దేవునికి ఎవరికి ఇచ్చినట్లు? సేవకి ఇచ్చినట్లు. ఎవరికైనా ఇచ్చిన ఎవరికి ఇచ్చినట్లు? నువ్వు దేవునికి ఇచ్చినట్లు. హల్లెలూయా. పేదవాడికి ఇచ్చిన ఎవరికి ఇచ్చినట్లు? లేని వాడికి అన్నం పెడితే ఎవరికి పెట్టినట్టు? వస్త్రాలు లేకపోతే ఎవరికి ఇచ్చినట్లు? ఆపదలు ఇస్తే ఎవరికి ఇచ్చినట్లు? అదే ప్రభుంటున్న మాట. నాకు ఆకలి అన్నం పెట్టావా? నా వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చావా? నేను రోగిని వచ్చి పరామర్శించావా అని అడుగుతూ ఉంటాడు. అంటున్న మాట ప్రభుని బట్టి ప్రభునందు ప్రియమైన సంగమా వచ్చిన భాగం మళ్ళీ వచ్చిన చదువుకుందాం. మమ్మల్ని మేమే మీ ఎదురు తిరిగి మెప్పించుకుంటాం లేదు. హృదయమునందు ఏం చేసిందా? హృదయమునందు అతిశయపడక పైరూపమునంది అతిశయపడి వారికి పైన అంటే అతిశయపడతారంట, లోన మాట ఉండదంట. హల్లెలూయా కదా. లోన ఒక మాట ఉండదు, పైన ఒక మాట ఉండదు. లోనగానే ఉంటుంది, పైన కనపరుస్తాం. ప్రభుంటున్న మాట లోన చూస్తాడా ప్రభువారు, పైన చూస్తాడా? లోన చూస్తాడు. లోన అంటే హృదయాన్ని చూస్తాడు. హృదయంలో ఉండదని దాచిపెట్టుకుంటాడు.